ఓం నమో గురుభ్యః. అనాత్మ పదార్థాలు ఎప్పటికెప్పుడు మారుతున్నా వాటికి సాక్షిగా ఉన్న చైతన్యం మాత్రం ఎప్పుడూ మారదు అని సిద్ధాంతం. దాని మీద నిలబడి మాట్లాడుతున్నారు కమ్లీవాలా. దాని భావాన్ని దాని అభావాన్ని కూడా చూడాలి కదా. ఒక ప్రమేయం ఉన్నది. ప్రమేయం అంటే అనాత్మే. దేన్ని మనం గుర్తిస్తుంటామో అది ప్రమేయం అండి. ప్రమేయమను, జ్ఞేయమను, అనాత్మాను ఏ పేరైనా పెట్టు, నామరూప క్రియలను. అసలు ముందు శబ్దాలు అర్థం చేసుకోవాలి మనం. అనేక విధాలుగా వర్ణిస్తుంటారు శాస్త్రజ్ఞులు. పిల్లి, మార్జాలం, బెడ, ఏ మాట అన్నా సరే ఆ పదార్థం ఒకటే. పదాలనేకం ఉండవచ్చు, పదార్థం ఒకటే. ఇది సిద్ధాంతం. ఇప్పుడు ఆత్మ అనాత్మ అని విభజించాం కదండి. అందులో ఆత్మ ఒకటేనండి, అది నేనే. ఇక నాకు గోచరించేదంతా అనాత్మే అని కదా పేరు పెట్టాం. ఈ అనాత్మ నామం కావచ్చు, రూపం కావచ్చు, క్రియ కావచ్చు, వాటి దశలు కావచ్చు. ఏ దశలో అది ఉన్నా కూడా దానిపాటికి అది తన్ను గుర్తించలేదు. అది ఉన్నటువంటి విషయం. ఏది గుర్తించలేదు. అనాత్మ జడం. జడానికి గుర్తింపు లేదు. ఇప్పుడు మన సిద్ధాంతం ఏమిటంటే, జాగ్రత్త అవస్థలోనూ ఒక చైతన్యం ఉండి గుర్తిస్తున్నాం, స్వప్నంలోనూ గుర్తిస్తూనే ఉన్నది, సుషుప్తిలో లేదని కంప్లైంట్ చేస్తున్నావు. సుషుప్తిలోనే లేకపోతే మరణంలో అస్సలే కనపడకూడదు. మరి సుషుప్తి మన అనుభవమే, మరణం ఇంకా అనుభవం కాలే. సరే, మృతులైన వాళ్ళందరి అనుభవం అది మనకు తెలియదు. ఏ అనుభవం కూడా ఒకరిదొకరికి పంచిపెట్టే వ్యవహారమే లేదు, ఎవడికి వాడికే. కానీ సుషుప్తి ఎవడికి వాడికే అయినా మళ్ళీ చెప్పుకుంటుంటాంగా. రాత్రి గాఢ నిద్ర పట్టిందంటే ఏమీ తెలియలేదు, బ్రహ్మానందంగా ఉన్నదని అంటుంటాంగా. ఆ అనుభవం నువ్వు 10 మందికి చెబుతున్నావు కదా. కాబట్టి సుషుప్తిలో ఆత్మ ఉందా లేదా అని అంటే నే మాటే నీకు అడ్డు తగులుతున్నది. అది శాస్త్రజ్ఞులు చెప్పే విషయం. సుషుప్తిలో నీకు తెలివి తప్పి పడిపోయినట్టు అనిపించినా ఆఖరికి కోమా ఉన్నది. అదైతే ప్రొలాంగ్డ్ స్లంబర్, డీప్ స్లీప్, ప్రొలాంగ్డ్. అప్పుడు బతికున్నాడా లేడా? పెద్ద గొడవండి ఇది. లైఫ్ వేరు, కాన్షియస్నెస్ వేరు. చేతనం అనగానే మనకు ప్రాణం గుర్తొస్తుంది. ప్రాణాన్ని మించి మరొకటి గుర్తు రావాలి, అది చైతన్యం. చైతన్యము ప్రాణము రెండు ఒక్కటేననే అభిప్రాయం 99 మందికి ఉన్నది. ఇంకా ఉన్నది. సైంటిస్టులు అయితే తేల్చుకోలేక చస్తున్నారు. లైఫ్ ఉంటేనేనండి నీకు జ్ఞానం అనేది. ఆ లైఫ్ లేకపోతే అది డెడ్ బాడీ, దానిలో జ్ఞానం ఎక్కడుందని ఇటు తిప్పారు ఆయుధం. ఇది సైంటిస్టులు ఫస్ట్ లైఫ్ దెన్ కాన్షియస్నెస్ అంటున్నారు. వేదాంతులు ఏం చెబుతున్నారంటే ఫస్ట్ కాన్షియస్నెస్ దెన్ లైఫ్ అంటారు వాళ్ళు. ఏది సైంటిఫిక్ అని ఆలోచిస్తే కొంచెం జాగ్రత్తగా లోతుకు దిగి చూస్తే వేదాంతుల మాటే కరెక్ట్. ఎందుకంటే లైఫ్ గుప్తంగా ఉంటుంది చైతన్యం. లైఫ్ అని అంటేనే కదలిక. కదలిక లేకపోతే దాన్ని లైఫ్ అనడానికి వీలు లేదు. లైఫ్ ఉన్నందుకు ఏమిటి దాఖలా? కదులుతున్నదని అర్థం. అంతేకాదు, గ్రోత్ ఉండాలా, పెరుగుదల ఉండాలా. ఒక చెట్టు పెరుగుతూ ఉన్నది, అందుకని లైఫ్ ఉంది. నీళ్లు పీలుస్తున్నది, లైఫ్ ఉంది. అవసరాలు తీర్చుకుంటుంటుంది, లైఫ్ ఉంది. కానీ దానికి సెన్స్ లేదు. అది వచ్చిన గొడవ. నేను ఈ పని చేస్తున్నాను అని ఆటోమేటిక్ గా జరిగిపోతుంటుంది. అది వాసనాజ్ఞానంతో ఉన్నదన్నమాట. ఇప్పుడు పరమాత్మకు లైఫ్ ఉందా లేదా? ఆయన కేవలం కూటస్థం, ఊరిగా సర్వవ్యాపకం, ఏమీ లేదనంటే ఏమీ లేదనే దానిలో అన్నీ ఉన్నాయి. అదొక పెద్ద చమత్కారం. దీన్ని గురించి కొంచెం వివరంగా మాట్లాడుకోవాలి. ఇదిగో మన వర్క్షాపులో ఇవన్నీ వస్తాయి, అన్నీ వస్తాయి. అందరు ఇన్వాల్వ్ అవ్వాలి మనం. ఒకరికొకరం చర్చించుకోవాలి. లెట్ us థింక్ టుగెదర్ అంటే నిజంగా థింక్ టుగెదరే. సహనావతు సహవీర్యం కరవవే. సహా అన్నాడు వాడు. వన్ వే ట్రాఫిక్ అవ్వకూడదు. ఏం చేతనంటే నా పాటికి నేను చెప్పుకుంటూ పోతూ ఉంటే మీ మనస్సుకు ఎంత మాత్రం అది పట్టిందో లేదో అనుమానం.
అనుమానం నాకు కాదు, మీకే. మీకే అనుమానం. మనం బాగా అర్థమైందా లేదా, ఏంటి విషయం వేగ్గా కనిపిస్తున్నదే. ఆయన చెప్పాడని మనం ఒప్పుకోవాలా? నేను మాత్రం కమ్లీవాలా చెప్పాడని ఒప్పుకోవాలా? కమ్లీవాలే మాత్రం ఉపనిషత్ ఋషులు చెప్పారని ఒప్పుకోవాలా? చూడు, వెనక్కి వెళ్ళిపో. వాడెవడు చెప్పడానికి? పరమాత్మ ఉంటే సర్వత్రా ఉంది కదండి. సర్వత్రా ఉన్నప్పుడు మనకు భయం ఏమిటండి? వాడేమిటండి మనకు రికమెండ్ చేయడం పరమాత్మను? అందుకే బృహదారణ్యకోపనిషత్తులో అద్భుతమైనటువంటి మాట ఒకటి వచ్చింది, అప్పుడప్పుడు చెబుతూనే ఉన్నాను. యోయో దేవానాం ప్రత్యబుధ్యత అసయిదం సర్వమభవత్. ఆ బ్రహ్మదేవుడు ఎలాగా గుర్తించాడో, గుర్తించి వెంటనే అయిపోయాడో. 2 మాటలండి. గుర్తించాడు, గుర్తించి అయిపోయాడు. ఎంత గొప్ప సైన్స్లో తెలుసా అది? గుర్తించడం అంటే ఊరిగా నోయింగ్, అయిపోవడం అంటే బికమింగ్. నువ్వు తెలుసుకున్నావనంటే నువ్వు అయిపోయావంతే. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. ఇంకా సిద్ధి కూడా ఏర్పడదు. సరే, అది కేవలం బ్రహ్మదేవుడికేనా అని అడిగారండి. ఎవడయా బ్రహ్మదేవుడు? యోయో దేవానాం ప్రత్యబుధ్యత. దేవతలు, 3,000,000 దేవతల్లో ఎవడెవడైతే ఆ సూత్రం పట్టుకున్నాడో వాడు కూడా ఆ ఫలితమే పొందుతాడు. అందరికీ ఛాన్స్ ఇస్తున్నది ఉపనిషత్తు. ఏమనుకుంటున్నారు? ఎంత కాస్మోపాలిటన్ అది. నువ్వు అనవసరంగా కన్సర్వేటివ్ గా భావిస్తున్నావు దాన్ని. దాన్ని కాదు, నువ్వు కన్సర్వేటివ్, అది చాలా లిబరల్. తథా మహర్షీణాం. ఆ దేవతల్లాగే మహర్షుల్లో కూడా ఎవడెవడ గుర్తిస్తే వాడైపోతాడు. తథా మనుష్యాణం. చెప్పండి, మానవులలో కూడా అంటే బ్రహ్మదేవుడికేనో మానవులకు ముడిపెట్టాడు. బ్రహ్మదేవుడైనా ఈ ప్రిన్సిపల్ పట్టుకుంటేనే వాడు బ్రహ్మానుభవం పొందగలడు. మానవుడైనా ఈ సూత్రం పట్టుకుంటేనే వీడు అదే బ్రహ్మానుభవం పొందగలడు. అప్పుడు బ్రహ్మము సర్వత్రా పరుచుకొని ఉన్నదనేటువంటి సిద్ధాంతం ఎంత చక్కగా ఆరూఢమైందో ఆలోచించుకోండి. అయితే మనుష్యాణం వరకు వచ్చి ఆగిపోయింది ఉపనిషత్తు. ఎందుకో చెప్పండి? బ్రహ్మదేవుడితో స్టార్ట్ అయి మనుష్యుడి వరకు వచ్చి అక్కడికి ఆగింది. కారణం ఏమిటంటే, మనుష్యులకు కింది సృష్టి ఉన్నది చూడండి, దానికి ఛాన్స్ లేదు. ఒక్క మానవుడికే ఉన్నది. అందుకే మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ అని వివేక చూడామణిలో ఆయన వాయించి పారి, మీ దుంపల దగ్గర అసలు మానవుడిగా జన్మించారా? థ్యాంక్ గాడ్, థ్యాంక్ యువర్ సెల్ఫ్. బిఫోర్ యూ థ్యాంక్ గాడ్, యూ థ్యాంక్ యువర్ సెల్ఫ్. మనకున్నది అవకాశం ఉపయోగించుకోవటం. ఆఖరికి బ్రహ్మదేవుడికి కూడా వాడికి ఉపయోగించుకుంటేనే, అంటే ఎక్కడా కూడా అవకాశం ముందుండాలి, ఉపయోగించుకోవటం తెలిసి ఉండాలి. 2 అన్నమాట కండిషన్లు. ఈ 2 నీకు ఉన్నాయో ఈ ధన్యుడివి నువ్వు. సంగ్రహంగా చెబితే ఇంతే. కనుక ఇప్పుడు ఒక్కొక్కరిని అడిగి చూస్తూ ఉన్నాడట ఆ పరాశరుడో కంబ్లీవాలానో, పరాశరుడి మీద నెపం పెట్టి కంబ్లీవాలానో అడిగి చూస్తున్నారు. ఎవరెవరిని అడుగుతున్నారండి? జ్ఞానేంద్రియాలను అడిగి చూచాడు, మీరేం చేస్తున్నారని. మా మూలం ఏమిటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నామన్నాయి. కర్మేంద్రియాలను అడిగి చూచాడు, అవి ఆ మాటే చెప్పాయి. ప్రాణాన్ని అడిగి చూచాడు, అది చెప్పింది. అంతఃకరణాన్ని అడుగుతున్నాడు, అంటే మనస్సును. ఇవేగా మన దగ్గర ఉన్నది. దానిలో తాత్పర్యం చూశారా? కమలివాలా చమత్కారంగా చెబుతున్నాడు. నీ ఉపాధుల ద్వారానే కదా ఎప్పటికైనా అసలు దాన్ని పట్టుకోవాల్సిందే. ఈ ఉపాధులన్నీ ఫెయిల్యూర్. వాటికి లిమిటేషన్ ఉంది. ఎంచేత అవి దాన్ని పట్టుకోబోతే తమ లక్షణం అడ్డం వస్తున్నది. మనస్సు కూడానండి. మనస్సు కూడా ప్రాణం పట్టుకోబోతే ప్రాణం కదులుతుంటుంది, ఆ కదలిక అడ్డం వస్తున్నది. మనసు పట్టుకోబోతే తెలివి ఉన్నది, కానీ ఆ తెలివి విశేష జ్ఞానం అయి కూర్చున్నది, సామాన్యాన్ని పట్టుకోలేకపోతున్నది. అది కృష్ణానదే గోదావరియే, కానీ సముద్రం అంత వైశాల్యం లేదు, అంత లోతు లేదు. అయితే ఎప్పుడు నేను కృష్ణను అనేది మర్చిపోవాలి, నేను గోదావరిని అనేది మర్చిపోవాలి. నేను నామరూపాలు మర్చిపోతేనే నామరూపే విహాయ యథా నద్యస్యందమానా సముద్రే. ప్రశ్నోపనిషత్తు. ఆ నదులు ప్రవహిస్తూనే ఉన్నాయి, వచ్చాయి. సముద్రాయణా సముద్రాభిముఖా.
సముద్రానికి అభిముఖంగా వస్తూ సముద్రాయణా, సముద్రమే పరాయణంగా భావించి సముద్రే అస్తం గచ్చంతి నామ రూపే విహాయ. కృష్ణోపనిషత్తు అంటే ఇప్పుడు చూడు ఉపనిషత్తు గ్రేట్నెస్. మనం ఇప్పుడు కాంటెక్స్ట్ లో చెప్పుకుంటుంటే చూడు ఎంత చక్కగా సమన్వయం అవుతున్నదో. తమ నామము రూపము వదులుకోకపోతే పూర్ణత్వం లేదు. ఒక్కటే మాట. ఇప్పుడు మనకు చెబుతున్నటువంటి బోధది. మీరు కూడా రేపు బ్రహ్మస్వరూపాన్ని వాటేసుకోవాలంటే కండిషన్స్ ఉన్నాయి రెండు. నీ నామం నీ రూపం వదులుకోవడానికి నువ్వు రెడీయా? అక్కడ నామం అనంటే పేరని కాదు, నీ ఆలోచనలు అంటే నీ విశేష జ్ఞానము, వృత్తి జ్ఞానము అని అర్థం నామం అంటే. దాన్ని ప్లస్ నీ రూపము, ఈ శరీరము, ఈ మనస్సు, ఈ స్థూల శరీరంగా నీ సూక్ష్మ వదులుకోగలవా? నువ్వు రెడీగా ఉంటే వచ్చి ఒళ్ళో పడుతుంది బ్రహ్మం. పడే ఉన్నది, కొత్తగా రావక్కర్లేదు అది. కాబట్టి ప్రాణాన్ని అడిగి చూచాడు, చేతగాలేదని. మనస్సును అడిగి చూచాడు, మనస్సు విశేష జ్ఞానమై కూర్చున్నది. పోతే త్రిగుణాల దగ్గరికి వస్తున్నాడు. త్రిగుణాలను అడిగాడు. త్రిగుణ సత్వం, రజస్సు, తమస్సు. అవేమంటున్నాయంటే మేం పంచభూతాల వల్ల తయారయ్యామండి. మా మూల ప్రకృతి అవిద్య, అజ్ఞానం. అదే అజ్ఞానమైతే మాకు జ్ఞానం ఎక్కడుందండి? సుషుప్తి అవస్థాసే చిత్త స్తబ్ధభావకో ప్రాప్త హోతాయి. సుషుప్తిలో తమోగుణం తప్ప ఏమి లేదండి. స్తంభించిపోతున్నదండి మా స్వభావం. ఇత్యాది కాంహి తుమ్ గుణ సిద్ధ కర్ సక్తే హో అన్యనహి. ఇదే మీరు చేసే పని. ఇంతకంటే ఏమున్నది? ఓ గుణాలారా, ఆత్మ పూర్వోక్త ఇన్ గుణోసే పరే హై. ఆత్మ గుణ అతీతం. మీరు త్రిగుణాలమని పేరు పెట్టుకున్నారు. త్రిగుణాలకు త్రిగుణాతీతమైన తత్వం ఎలా పట్టుబడుతుంది? చూచారా, ఆ మాటలోనే ఉన్నది. ఏది గుణాన్ అతీత్య త్రీన్ అన్నది భగవద్గీత. ఈ మూడు గుణాలను దాటిపోకపోతే గుణేభ్యశ్చ పరం వేత్తి. ఈ గుణాలకు పరమైనటువంటి దాన్ని తెలుసుకుంటావు, లేకపోతే నీకు ఛాన్స్ లేదు. ఇస్సే తుమారా కహనా నిష్ఫల్ హై. కాబట్టి మీరు చెప్పే మాట ఏం ప్రయోజనం లేదు దానికి. హామాత్మాకు అపరోక్ష సిద్ధకర్తే హై అని అంటున్నారే, అది నిష్ఫలమట. మేము ఆత్మను అపరోక్షంగా తెచ్చుకుంటాం అనుభవానికి. అసలు పరోక్షంగా కూడా మీరు ఊహించలేరు, ఇంకా అపరోక్షంగా ఏమి ఏడుస్తారు? పంచభూత్ వాటి దగ్గరికి వచ్చాట అక్కడికి. వీటన్నిటికీ ఎవరు సప్లై చేస్తున్నారు? సరుకు, సరంజాం. ఎక్కడి నుంచి వస్తున్నది? ఇంపోర్ట్. ఎక్కడి నుంచి? ఏ విదేశాల నుంచి వస్తున్నాయి? ఆ విదేశాలు 5: పృథివీ, అపు, తేజో, వాయు, ఆకాశాలు, పంచభూతాలు. ఈ పంచకోశాలు ఏమిటి? వాటి ఇంపోర్టెడ్ సరుకు. ఫారిన్ నుంచి వచ్చింది మన దగ్గరికి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ చెప్పుకుంటుంటేనే ఎంతో హాయిగా ఉన్నట్టుంటుంది, ఎంత ఆనందంగా ఉంటుందని. ఎంత రిస్కీగా ఫీల్ అవుతుంటామో మనం, అంత హాయిగా ఉండేది వేదాంతం ఒక్కటే. అది అద్వైత వేదాంతమే. భయంకరంగా ఉన్నట్టు కనబడుతుంది. అబ్బాయి ఎంత హాయిగా ఉందని అనిపిస్తుంది. ఆ రెండు భావాలు ఎక్కడ సమన్వయం అవుతాయో అదేంటి అద్వైతం. కష్టం, సుఖం రెండు కూడా సమన్వయం అవ్వాలి. అందుకే అమ్మవారి నామాల్లో ఎప్పుడు కూడా పరస్పర విరుద్ధంగా ఉంటాయి నామాలు. దుర్లభ అంటాడు, సులభ అంటాడు. ఏంటి అర్థం? కౌలిని, కులాంతస్థ. మన శరీరంలోనే వచ్చి కూర్చున్నది అకుల. అదే శరీరం లేదు, పాడు లేదు. అదేంటండి కులాంతస్థ లోపలొచ్చి కూర్చున్నదని అంటారు, మళ్ళీ దానికి శరీరం పాడు. మీకు అర్థం కాదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మీకే తెలుసు. పంచభూత్. ఈ పంచభూతాలు అంతే. మాయాసే పరి తథా కార్య కారణ భావ్ సే రహిత్ నిర్గుణ ప్రత్యేగాత్మా కో కైసే అపరోక్ష సిద్ధి కర్ సక్తే హో. అది పృథివీ, జలమా అని ప్రశ్న ఇస్తే ఏ ఒక్కటి కాదు. అంతేకాదు, అనాత్మ అయిపోతుంది. ఈ అనాత్మ ప్రపంచం అంతా దేనివల్ల తయారైంది? మాయ వల్ల తయారైంది. మాయ అంటే కొలవడమని అర్థం అండి. మాయ అంటే అస్సలైన అర్థంలో వాడుతున్నాడు ఆయన. నేను చాలాసార్లు చెప్పా, గుర్తున్నదో లేదో, కానీ అది రాసుకోవడం చాలా మంచిది. లేకపోతే వేగ్గా ఉన్నట్టుంటుంది. ఏదో మాయ, అంతా మాయ, అంత అది కాదండి. మా అంటే టు మెజర్. మాత్ర, మాండోక్యోపనిషత్తు. మెజర్ చేసేది అని అర్థం. ప్రమాణ, మెజర్. ప్రమాత, మెజరర్. అదే అర్థమైంది కదా. ఇప్పుడు అసలు ఒరిజినల్ మీనింగ్
ఉమ్. మాయా అన్నిటినీ కొలిచి పారేసేది అని అర్థం. చాలాసార్లు చెప్పా, అది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ఇది పృథివీ అని కొలిచి పారేస్తున్నది, ఇది జలం ఇంతే ఉన్నది, ఇది కొలిచేసింది. ఏంటనుకుంటున్నారు? ఆరిజిన్కి వెళ్ళండి, ఎంత అద్భుతంగా ఉందో. అలాగే నీ శరీరం ఇంతే అని కొలిచి నాకు పారేసి, నీ ఆయుర్దాయం ఇంతే అని కొలిచి పారేసి. ప్రతి ఒక్కటి లిమిటెడ్. లిమిటేషన్ అంటే అర్థం అది, లిమిట్. అక్కడికి లిమిట్ చేసేసి ప్రపంచంలో ఏది కానీ చూడు, అన్లిమిటెడ్ ఉందేమో చూపు చూపు. ఒక్కటే ఉంది, అది ఆకాశం. అది కూడా నువ్వు చెబితే ఇది అన్లిమిటెడ్ అని అది చెప్పలే, నువ్వు చెబుతున్నావు. అక్కడ ఉన్నది ఒక్క మార్కు పడలే దానికి. ఆ మార్కు కూడా పడ్డది చిదాకాశానికి నీకు. అయితే నేనేనండి కరెక్టే, కానీ నువ్వు కల్తీ అయిపోయావు. అది నీతో వచ్చిన పెద్ద ఇబ్బంది మాకు. నువ్వు చిదాకాశము అన్లిమిటెడే, కానీ కొన్ని లిమిట్స్ లో పడిపోయావు. ఎక్కడి నుంచండి? కారణ శరీరం దగ్గర నుంచి స్థూలం వరకు పడ్డావు. ఏం చెప్పమంటావు? లేకపోతే నువ్వు గొప్పవాడివే. ఇదిగో వీళ్ళతో చేతులు కలిపావు, నువ్వు గణపతి వై కూర్చుని. ఎప్పుడు చెబుతూ ఉంటా, గణపతి అంటే జీవుడని. గణపతి వై కూర్చు. ఈ గణాన్ని, ఈ ముఠాను దగ్గర పెట్టుకునేందుకు పోదు. ముఠా మేస్త్రివే నువ్వు. ఎరా, ఆ ముఠా మేస్త్రితనం పోగొట్టుకో, బాగుపడు. తాయిసేహి అయితే అంతా మాయాశక్తి వల్ల ఏర్పడ్డదండి. అవును, పంచభూతాల దగ్గర నుంచే మాయే. అయితే మరి ఇంకా ఇవి పట్టుకొని సుఖం లేదు కదండి. లేదు మరి. అయితే ఏదైతే జవాబు చెప్తుందండి మాకు? మేమందరం దేనిలో నుంచి వచ్చామో దాన్ని అడగండి పోయి. ఎవరండి? మాయా గీయా అన్నారుగా, అజ్ఞానం అది. దానికే తెలియదుగా తానున్నట్టు, కనుక దాన్ని పోయి అడగండి. అదేమైనా చెబితే చెబుతుంది, లేకపోతే అక్కడ గల్లంతే. అయితే ఏం లాభంలా. తాయిసేహీమైన అజ్ఞాన్ సిద్ధకోక. అజ్ఞానం అనేటువంటి మహానుభావుడి దగ్గరికి పోయాట కంబ్లీవాలా. వాడి దగ్గర ఏమైనా అసలు అడ్రస్ దొరుకుతుందేమోనని. ఏ ఆవరణ్ విక్షేప్ శక్తి వాలే అజ్ఞాన్ సిద్ధ. రే సిద్ధ పురుషుడా అంటే అజ్ఞానం మొదటి నుంచి ఉన్నదిగా, అందుకని సిద్ధం అంటది. ఏ సిద్ధ పురుషుడా, నీ లక్షణాలు ఏమిటో చెప్పమంటావా? నా లక్షణాలు ఏమిటో చెప్పు. చెప్పాలనే కదా అన్నాడు. ఆవరణం విక్షేపం. అర్థమైందా? నిన్ను ఆవరించి పారేశా, నిన్ను తగ్గించి పారేసి ఈ శరీరం మేరకే దించా. ఒరే కమలివాలా, నిన్ను శరీరంలో పారేశాను రా. తర్వాత ఏం చేశావు నువ్వు? తర్వాత విక్షేప. ఊరిగా తిరుగుతూ కూర్చోమన్నా హృషికేశం, హరిద్వారం. ఆలోచిస్తూ ఉండమన్నా ఒక విక్షేపం. మాట్లాడుతూ ఉండమన్నా ఒక విక్షేపం. రచన చేస్తూ ఉండమన్నా ఒక విక్షేపం. ఇదంతా విక్షేపమే. కైనటిక్ ఫారంలో ఉందన్నమాట అది. మళ్ళీ ఇది డైనమిక్ అయితే అది స్టేటిక్, అంటే పొటెన్షియల్ ఫారంలో ఉంటుంది. అది ఆవరణ. ఎప్పుడు నేను ఆవరించే ఉన్నా అంటే నువ్వు దీన్ని దాటిపోయి చూసేటువంటి చూపు లేకుండా చేసి పారేసి. అజ్ఞాన్ సిద్ధ ज्ञान रूप प्रकाश से विलक्षण अज्ञान रूप अंधकार होता है. ఇదిగో నీ గురించి నేను చెప్పని, నన్ను చెప్పని. నీకు తెలియదన్నావుగా, నువ్వు అజ్ఞానం కదా. నేను జ్ఞానంతో నీతో మాట్లాడుతున్నా. ఇదిగో అజ్ఞాన రూప అంధకారం. ఆవరణం అన్నావుగా, తమోగుణం అన్నావుగా, మరి అది చీకటేగా, ఏమీ కనిపించదు కదా. ప్రకాశ స్వరూप आत्मा के तुम सम्मुखे नहीं हो सकते तो आत्मा का दर्शन कैसे करोगे. నువ్వు కూడా ఆత్మను చూడాలనుకుంటున్నావా? ఓ అజ్ఞానమా, ఓ అజ్ఞానమా. నువ్వు ఆత్మను దర్శిస్తే బాగుండదని తపస్సు చేస్తున్నావా? అవన్నీ చేసినట్టే నువ్వు కూడా తపస్సు చేస్తున్నావా? అంటే తపిస్తున్నావా? సరే, ఆ మాటలు కన్నిటికి బాగా సైంటిఫిక్గా అర్థం చేసుకోవాలి. అవునండి, తపిస్తున్నానండి. అది ఎక్కడ ఉందో తెలుస్తుంది. నువ్వు ఎలా తెలుసుకుంటావు అని. నువ్వు ఒక చీకటి లాంటి దానివి. నీవు ఆత్మ అనేటువంటి వెలుగుకు అభిముఖంగా ప్రయాణం చేయాలి, అంతేనా? ఆత్మ వెలుగు, నువ్వు చీకటివి. నీ చీకటి చేసే పనేమిటి? వెలుగును పట్టుకోవడానికి ప్రయాణం చేస్తున్నాను, అంతేగా. తెలుసుకుందామనంటే అర్థం అదేగా. సమ్ముఖీ నహీ హో సక్తే, దానికి ఎదురు పడలేవు నువ్వు. తో ఆత్మకా దర్శన్ కైసే కరోగే, దానికి ఎదురు పడకపోతే దాని దర్శనం నీకెలా అవుతుంది? ఉల్టా దానికి భిన్నంగా తుమ్ జ్ఞాన్ అజ్ఞాన్ దోనో భాయి ఆత్మా కర్కే హీ అపరోక్ష సిద్ధ హోతే దో.
నీ భాయి ఎవరు? ఓ అజ్ఞానమా? నీకెవడు భాయి? నాకు భాయి జ్ఞానం అండి. జ్ఞానం అజ్ఞానం తోడు దొంగలు. ఈ తోడు దొంగలు ఇద్దరూ ఆయన పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మీకు కొంచెం సందేహంగా ఉన్నది నాకు తెలుసు, ఇప్పుడే పోగొడతా. జ్ఞానం అజ్ఞానం రెండు దొంగలేనా అనడమే సందేహంగా ఉంది మీకు. మీరెంతసేపటికి జ్ఞానం అనగానే ఆ పరిపూర్ణ జ్ఞానాన్ని మనసుకు తెచ్చుకోకండి. మన దగ్గరున్న జ్ఞానం ఆయన జ్ఞానం అనడం ఇది విశేష జ్ఞానం. విశేష జ్ఞానము అజ్ఞానంతో సమానమే. ఈ రెండు అసలైన జ్ఞానం ఏమిటి అని దాన్ని పట్టుకోవడానికి ప్రయాణం అవుతున్నాయి. अपरोक्ष सिद्ध होते हो जो तुम दोनों आत्मा को तथा पदार्थों को आवरण निरावरण सर्व अपने कार्य मन की तरफ से कर सकते हो, स्वयं प्रकाश आत्मा की तरफ से नहीं कर सकते हो. మీరు ఏదైనా చూస్తున్నారు చూపుతున్నారు అంటే మీ దగ్గరున్న స్వల్పమైన శక్తితోనే అవి చేస్తున్నారు ఆ రెండు పనులు. పరిపూర్ణ జ్ఞానం మీకింతవరకు లేదు. ఆ తరఫు నుంచి మీరు చూడటం లేదు, మీ తరఫు నుంచే మీరు చూస్తున్నారు. అంటే ఇప్పుడు మనం ఈ ప్రపంచాన్ని చూస్తున్నామంటే ఏది నమ్ముకొని చూస్తున్నాం చెప్పండి? మన దగ్గర ఏముంది చూడడానికి? మన జ్ఞానం. దాన్నే కదా మనం ఆధారం చేసుకుని లోకంతో వ్యవహరిస్తున్నాం. ఈ లోకం మీరు చూచినట్టే కనపడుతున్నది. అది కనపడ్డంత వరకే మీరు చూస్తున్నారు. చూచారా? పరస్పరం దేనికే వ్యావృత్తి అని పేరు. అంటే రెండూ లిమిటెడే. అన్లిమిటెడ్ అయిన జ్ఞానం మీ దగ్గర ఉందా? అదే చెప్పడం ఇప్పుడు. స్వయం ప్రకాశ్ ఆత్మాకి తరఫ్ సే నహీ కర్ సక్తే. ఆ స్వయం ప్రకాశమైన సామాన్య జ్ఞానం మీ దగ్గర లేదు. దాని దృష్ట్యా మీరు చూడటం లేదు ఇప్పుడు. జైసే బాదల్ మనుష్యోं की तरफ से सूर्य को आच्छादन निरावरण कर सकते हैं. ఇప్పుడు మనం కింద నిలబడి ఉన్నాం, పైన మబ్బులు ఉన్నాయి. నీ దృష్టి మబ్బులను చీల్చుకొని పోయి సూర్యుడి మీద పడటంలా. నీది లిమిటెడ్ దృష్టి అయింది. చూసారా ఎంత బాగా చెబుతున్నాడు? మీకు కనపడేది మబ్బే, ఆవరణం. ఆ మబ్బే ఆవరణం. ఆవరణాన్ని దాటిపోలేకపోతున్నది. నిరావరణమైనది సూర్యప్రకాశం. దానికి మబ్బు లేదు, అడ్డం రాదు. దానికి అడ్డం రాదు కానీ నీ కంటికి అడ్డం వస్తుంది. అంటే పరమాత్మకు అడ్డు లేదు గాని, సర్వజ్ఞుడు గనక సర్వాన్ని చూడగలుగుతున్నాడు గాని నువ్వు అల్పజ్ఞుడివి, నీవు ఆ దృష్టి లేదు కాబట్టి చూడలేకపోతున్నావు. ఇప్పుడు ఒక ఐంద్రజాలికుడికి ప్రేక్షకుడికి ఉండే తేడా, వాడు చేసేవన్నీ వాడికి తెలుసు, వాడు చూచేవన్నీ అబద్ధమని వాడికి అంతకుముందే తెలుసు. కానీ అన్నీ చేయగలడు, అన్నీ చూడగలడు, చూపగలడు, అన్ని ఆభాసాన్ని అర్థం చేసుకోగలడు. ఇన్ని శక్తులున్నాయి వాడికి. కావాలంటే ఉపసంహరించి పారేస్తాడు, మీరు మళ్లీ కోరితే ప్రదర్శిస్తాడు. అంటే సృష్టి లయం రెండు వాడి చేతిలో ఉంది. నీ దగ్గర ఎక్కడున్నది? ఎవడో సృష్టిస్తే వచ్చి పడ్డావు, ఎవడో లయం చేస్తే వెళ్ళిపోతున్నావు. శబ్దాది గుణం కాబట్టి శబ్ద స్పర్శ రూపరసగంధాలు అవేమైనా జవాబు చెబుతాయా? వాటి తల్లిదండ్రులే చెప్పకపోతే అవి చెబుతాయా అని అంటాడు. వాటి తల్లిదండ్రులు పంచభూతాలట. వాటి వల్ల తయారైన శబ్ద స్పర్శ రూపరసగంధాలు. పంచభూత రూపు పిత तथा पंचभूतों का अज्ञान रूप परपिता प्रपिता तुम्हारा पितामह आत्मा को नहीं अपरोक्ष कर सकता. तो వారికే అది అపరోక్షం కాలేదు అని అంటే పేచి పెడుతున్నావా? చంపేస్తా, జాగ్రత్త. పరపిత మాయా అమ్మా కాలాంతకురాలు. దాన్ని అంతం చేయడమే ఎప్పటికైనా చేయవలసిన పని. మనమంతమయ్యే లోపల అంటే మనల్ని అది అంతం చేసే లోపల దాన్ని అంతం చేయగలిగితే గొప్ప. లేకపోతే నిన్ను అంతం చేసేస్తుంది. నిన్నంటే నీ విశేష జ్ఞానంతో పాటు నీ ఈ శరీరం అనే ఆ సంఘాతాన్ని కూడా తీయగలవారు. నీవి ఈ శరీరం ఉండగానే ఇది దీపం, ఈ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఆ విశేష జ్ఞానాన్ని సామాన్య జ్ఞానంగా మార్చుకోవటమే ఆ ఇల్లు చక్కబెట్టుకోవడం. అప్పుడు ఈ మొత్తం ఉపాధి పోయినప్పటికీ నీకేం భయం లేదు. ఎందుకంటే ఆ నిరుపాధికమైన సత్యాన్ని వాటేసుకున్నావు, అది అయిపోయావు. ఇంతకు చెప్పాడు చూడండి బృహదారణ్యకోపనిషత్తు, అది గుర్తించావు, అది అయిపోయావు అన్నాడు చూడండి. ఇప్పుడు గుర్తించావు, అయిపోయావు. అయిపోయిన తర్వాత నిన్ను ఎవడేం చేయలేడు. సర్వత్రా నేనే ఉన్నాననేటువంటి భావంతో నువ్వు నిలిచినప్పుడు మృత్యు ఎక్కడుంది? మృత్యువు సర్వత్రా ఉందా? ఒక్కటే మాట. నీవు సర్వత్రా ఉన్నప్పుడు నిన్ను దెబ్బతీసేవి రెండే అయి ఉండాలి.
అది సర్వత్రా ఉండైనా నిన్ను దెబ్బతీయాలి. నువ్వు సర్వత్రా ఉన్నావుగా, అది కూడా నీలాగే సర్వత్రా ఉండి నీ మీద దూకాలి ఒక పెద్ద పుల్లాగా. లేదా సర్వత్రా లేకపోతే ఎక్కడుంటుంది, ఇంకా ఏదో ఒక చోట ఉంటుంది. అంతేగా, రెండేగా మాటలు. ఏదో ఒక చోట ఉండి నిన్ను ఎలా దెబ్బతీస్తుంది? అది దెబ్బతీసే చోటనే నీవు లేవు కదా, సర్వత్రా ఉన్నావు కదా. అది నిన్ను పట్టుకోబోతే నువ్వు దొరకవు, ఇక్కడుంటావు. ఇక్కడ వచ్చి పట్టుకోబోతే అక్కడుంటావు. మాయలేడిలాగా తయారవుతావు. అర్థమైందా? కాబట్టి సర్వత్రా ఉన్నా నిన్ను పట్టుకోలేదు. అది ఏకత్రా ఉన్నావనుకో పట్టుకుంటావు. ఎందుకంటే అది ఏకత్రా ఉన్నది గనుక. మృత్యువు ఒకరికి వస్తే ఒకరికి రాదుగా, అది ఏకత్రా అంటే. అందరికి ఒక్కసారి వస్తుందా మృత్యు? రాదు కదా. ఆ మృత్యు అంటే ఏదో కాదండి, అజ్ఞానం అండి. రేపు సనస్సు జాతీయంలో వస్తుందండి. మహానుభావ, వేచి ఉండండి. అది కేవలం మృత్యు విచారమే. అందుకే దాంతో సమాప్తం చేస్తా. ఎందుకంటే మృత్యు భయం పోగొట్టుకొని వెళ్ళిపోదాం. ఒక్కటే మాట, మృత్యు భయం పోగొట్టుకొని ఇద్దరం విడిపోదాం. తెలుసా? ఇద్దరం విడిపోదాం. మృత్యు భయం పోగొట్టుకొని మరణిస్తాం. రెండు మాటలున్నాయి. మృత్యు భయం పోగొట్టుకొని మనం అందరం సెపరేట్ అయిపోదాం. ఇది ఒక చిన్న మరణం. మృత్యు భయం పోగొట్టుకొని అసలు పెద్ద మరణం ఉన్నదే, ఎవరికి వారికి వచ్చే మరణం, దాన్ని ఫేస్ చేద్దాం. మా శంకర భగవత్పాదులు చెప్పారు, దాంతో మాట్లాడాలి మనం. మా పెద్ద ఆయన చెప్పాడు, నువ్వు లేవట, నువ్వు పెద్ద పులివి కావట, నువ్వు మా మీద దూకి మమ్మల్ని ఏదో మెడబట్టుకుంటావనే భయం మాకు లేదు. ఏం చేతనంటే నీకు ఒక రూపం లేదు. నా రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో నాదిర్నచ సంప్రతిష్ట. భగవద్గీత చెబుతున్నది మాకు. ఆ ధైర్యంతో మాట్లాడాలండి. ఏమనుకుంటున్నారు? ఆ ధైర్యం చివరి దాకా ఉండాలండి. లేకపోతే అబ్బే, ఇంత శ్రవణం మననం చేసి నిరుపయోగం. నిధిధ్యాసనలో ఉండిపోవాలి మనం. ఆ చివరి ఒక సంవత్సరమైనా ఉంటే ధన్యులం. దీనికి కాల నియమం లేదండి. అంతవరకు ఏదో లోక వ్యవహారంలో పడిపోయి అప్పుడు మీకేమొస్తుందని అనకండి. 7 రోజుల్లో వచ్చింది పరీక్షిత్తుకనంటే నీకేం భయం? క్షణముక్తీశ్వరుడు, క్షణముక్తి. ఒక క్షణంలో వాడు ముక్తి పొందాడంటే ఏమిటి అర్థం? ఏముందండి, బ్రహ్మాకార వృత్తి ఒక క్షణంలో ఏర్పడితే చాలదటండి. దానిలో నిష్ట కలిగి ఉంటే చాలదా? అవి రెండే కదండి మనకు కావాల్సింది. ఇంకంతకంటే ఏముంది? నాకెప్పుడో ఆరూఢం అయిపోయింది. చెబుతున్నా, ధైర్యం ఉండాలి. ఇంకా దేనికండి ధైర్యం? నాకు అర్థం కాలేదు. అసలు లోకంలో ధైర్యం అనే మాటకి ఏమిటి అర్థం? మృత్యువును ఫేస్ చేయడమే గొప్ప ధైర్యం. ఏదిక జీవితం సాగిపోతుంటే ధైర్యం ఏమిటి? సాగిపోతున్నది, కష్టమో సుఖమో అనుభవిస్తున్నాం, బతికే ఉన్నాం. అనుభవిస్తున్నా బతికే ఉన్నామనే ధైర్యం ఉందిగా మనకు. ఆ ధైర్యం కూడా పోయేది ఎప్పుడు తెలుసా? అమ్మా చచ్చిపోతున్నానన్నప్పుడు పోతుంది. అప్పుడు ఉండాలి ధైర్యం, ఇప్పుడు కాదు. పంచభూతంగా అజ్ఞాన రూపర పితా తుమారా పితామ ఆత్మాకో నహి అపరోక్ష కర్ సక్తాతో. అదే ఆత్మసాక్షాత్కారం పొందలేకపోతే, ఏది అజ్ఞానానికే ఆత్మసాక్షాత్కారం లేకపోతే, అజ్ఞానం వల్ల జన్మించిన మీక కైసే కరోగే? ఎలా ఆశిస్తారు మీరు? కింతు నహి కరోగే. इससे ये जगत मूर्तियां भी अपरोक्ष सबके अनुभव सिद्ध हैं और इनका आधार अधिष्ठान रूप सुख नित्य चित्त आत्मा भी अपरोक्ष ही मानना चाहिए. ఒక గొప్ప మాట చెబుతున్నాడు చూడండి. అజ్ఞానం వల్లనో జ్ఞానం వల్లనో దేని వల్ల జన్మించాయో అట్లా పక్కన పెట్టు. ఒక్క సూత్రం చెబుతా వినండి. ఇదంతా మీకు ప్రత్యక్షంగా కనపడుతున్నదా ఇప్పుడు లేదా అని అడుగుతున్నాడు ఆయన. ఎక్కడి నుంచి ఎక్కడికి? మీ పంచకోశాల దగ్గర నుంచి ఆ పంచభూతాల వరకు ఇవన్నీ మీకు ప్రత్యక్షంగా అపరోక్షంగా అనుభవానికి వస్తున్నాయా లేవా? అక్కడ చెబుతా. నీకు అజ్ఞానం ఉన్నదనేది కూడా అనుభవానికి వస్తున్నదా లేదా? ఎప్పుడండి? గాఢ నిద్రలోనండి. అప్పటికి జ్ఞానంతో చూస్తున్న ప్రపంచము అనుభవానికి వస్తున్నది. అజ్ఞానంలో పడిపోయినప్పుడు కూడా నాకేమీ తెలియలేదనే విషయము అనుభవానికి వస్తున్నది. అప్పటికి ఆ తల్లి బిడ్డలు ఇద్దరు మీకు ప్రతిరోజు ప్రత్యక్షం అవుతున్నారు. ఆ తల్లి అజ్ఞానం, ఆ బిడ్డలు నామరూపాలు. ఇవి రెండు నువ్వు చూస్తూనే ఉన్నావు కదా ప్రత్యక్షంగా.
ఇది ఎంత ప్రత్యక్షంగా చూస్తున్నావో ఈ అబద్ధం, నిజాన్ని కూడా ఇలాగే నువ్వు ప్రత్యక్షంగా చూడగలిగితే ఎంత గొప్ప ఫలితమిస్తుంది అది మీకు. तुम कैसे करोगे इससे ये जगत मूर्तियां भी, ఈ జగదాకారాలు కూడా అపరోక్ష సర్వకే అనుభవ సిద్ధాయి, అపరోక్షంగా ప్రతివాడికి అనుభవానికి వస్తూనే ఉన్నాయి. ఇది నేను చెప్పక్కర్లేదు, మీకే తెలిసిపోతున్నది. ఔర్ ఇన్కా ఆధార్, వీటన్నిటికీ ఏది ఆధారమో అధిష్టాన రూపు సుఖ నిత్య చిత్త ఆత్మ, అది కూడా అపరోక్షే మాన్నా చాహియే, దాన్ని కూడా ప్రత్యక్షంగానే అనుభవానికి తెచ్చుకోవచ్చు అనే విషయం మీరు తప్పకుండా ఒప్పుకోవాలంటున్నాడు ఆయన. ఎట్లా ఒప్పుకుంటామండి, మాకింతవరకు ప్రత్యక్షం కాదు. పిచ్చివాడా, అద్దంలో కనబడే ప్రతిబింబాలను ప్రత్యక్షంగా చూస్తున్నప్పుడే నీవింకోటి కూడా ప్రత్యక్షంగా చూస్తున్నానని అనుకోవాలా లేదా? ఏదండి అద్దం, ఏదంటే అడుగుతావు. గోడ మీద బొమ్మలన్నీ చూస్తున్నావు, గోడను కప్పేశాయి. అవి ఎంత కప్పినా సరే ఆ బొమ్మలు నీకు ప్రత్యక్షమవుతున్నప్పుడు వాటి ఆధారమైన ఆ కుడ్యం కూడా తప్పకుండా అక్కడ ఉంది, మీకు ప్రత్యక్షం అవుతూనే ఉంది. అయినా మీరు గుర్తించటం లేదు, ప్రత్యభిజ్ఞ మాత్రమే అక్కడ లేదు మీకు. దీని మీద మాట్లాడాలా, చాలా గొప్ప పాయింట్ ఇది. ఇప్పుడు కూడా అంతే, చిదాకాశం మీదనే కనబడుతున్నాయి ఇవన్నీ. చిదాకాశాన్ని కప్పేశాయి అండపిండ బ్రహ్మాండాలు. మీరు ఎంతసేపటికి అండపిండ బ్రహ్మాండాలు అంటుంటారే గాని ఆ చిదాకాశాన్ని మీరు దర్శించలేకపోతున్నారు. కానీ ఒక్కటి, నువ్వు దర్శించలేకపోవచ్చుగాక, అది నీ ఇనబిలిటీ, నీ బలహీనత. కాని దాని బలహీనత కాదది, వస్తుసిద్ధంగా అది లేకపోతే ఇవి కనపడవు. ఇవి కనపడుతున్నాయి అంటేనే అది ఉందని అర్థం. ఈ లాజిక్ సుప్రీం. ఇది ఏ వెస్ట్రన్ ఫిలాసఫర్కు అసలు ముక్కు దూరలేదు వాడికి. నేను అన్నీ చూస్తూనే ఉంటాను, ఇంట్లో ఉన్నాయి, మా ఫాదర్ బుక్స్ ఉన్నాయి, ఆయనవే ఉన్నాయి, ఆయన టెక్స్ట్ బుక్సే ఉన్నాయి. బెర్ట్రాండ్ రస్సెల్ అని ఒకడున్నాడు, బెర్ట్రాండ్ రస్సెల్, ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫిలాసఫీ అని ఒక చిన్న పుస్తకం ఇంత ఉన్నది. ఎప్పుడైనా చూస్తుంటా, ఏం చదువుతున్నాడో వాడు. మంచి ఇంగ్లీష్, వాడు లండనర్, వాడు లండన్లో పుట్టి పెరిగినవాడు. ఇంగ్లీష్ అద్భుతం, అంతా బాగానే ఉంటుంది కానీ మంచి లాజిక్ అంతా ఉంది కానీ పాయింట్ మిస్ చేస్తారు వాడు. అది ఒక్క ఇండియన్ మైండే, అందులో కూడా అద్వైతే. అంత గొప్ప అదృష్టం చేసుకుని మనం ఈ అద్వైత వేదాంతం శ్రవణం చేస్తున్నామా అనిపిస్తుంటుంది. ఈశ్వర అనుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన. తో అనుగ్రహం ఉంటే, భగవద్ అనుగ్రహం ఉంటే గాని అద్వైత వాసన ఏర్పడదన్నాడు. సందేహం లేదు, రేపు మోక్షం కూడా గ్యారంటీ ఇవ్వాలి వాడు, తప్పకుండా వస్తుంది మనకు. ఇంత కృషి చేస్తే మాకు ఇవ్వకపోవడం చంపేస్తాం నిన్నని దబాయించాలన్నమాట వాడిని. అంత ధైర్యం ఉండాలి మనకు. ఆ చచ్చేటప్పుడు కూడా ఎవడు నువ్వు నాకిచ్చేదేమిటి నీ మొఖం, మోక్షం ఒకడికొకడు ఇస్తాడా? అదే అది, నేను ముక్తుణ్ణి, నిత్యముక్తుణ్ణి. అమ్మవారు చెప్పింది, గణపతులను అందరినీ దగ్గర కూర్చోబెట్టుకుని ఆమె మాట్లాడింది, ఒరే మీకేం భయం లేదురా, ఎవడరా మీకు మోక్షం ఇచ్చేది, మీరు నిత్యముక్తులు పొమ్మంటున్నది. ఇలాగా మనలో మనం మాట్లాడుకుంటుంటే యమధైర్యం వస్తుంది. యమధైర్యం ఏంటది అంచేత ఇదిగో విచార్సే, ఎప్పుడు విచారణ చేస్తుండే, అది మర్చిపోవద్దు. ఈ సుదృశ్య రూప జగత్కో సాక్షికే సమాన్ దేఖ్తే, ఈ జగత్తునంత సమానంగా చూస్తున్నావు, అంత సమానంగానే సాక్షిని కూడా చూస్తూ ఉన్నావు. నువ్వు చూస్తున్నావు, దీన్ని మాత్రమే చూస్తూ దాన్ని చూడటం లేదని అనుకుంటున్నావు. నీకు నువ్వే ఆత్మవంచన చేసుకుంటున్నావు. ఇది చూస్తున్నప్పుడు అది ఎందుకు చూడటం లేదు, చూస్తూనే ఉన్నావు. పశ్యన్నపిచ న పశ్యతి మూఢో ఉదర నిమిత్తో బహుకృత వేష. చూస్తూ కూడా చూడలేదని అనుకోవడం ఎంత మోసం. హే మైత్రే జైసే భార్వాహి బైలాదిక్ పశువుంకో నఫే టోటేక హర్ష శోక్ నహి హోతా. లాభం లేదు, నష్టం లేదు పశువులకు పాపం. దాని మీద భారవాహి అంటే బరువులు వేశారు, బరువులు పెట్టి తీసుకుపోతున్నారు. దాన్ని తీసుకోపోతుంటేనట బైల్ అంటే ఎద్దు. చాహే చందన్ కస్తూరి వర్ణాది ఉత్తమ పదార్థలాదే చాహే లాదో. ఆ లాదన అంటే దాని మీద పడేయడం. మంచి మంచి సుగంధ ద్రవ్యాల మూటలు పడేశావో దాని మీద,
గంధపు చెక్కలు పడేసి తీసుకోపోమన్నావో పాపం ఆ ఎద్దును, చాహే మలిన్ పదార్థలాదో పేడ కుప్పలు బారేశావో, దాని మీద ఏ బరువులు వేశావో దానికి తెలియదు కదా, మోయడమే కదా దాని బాధ్యత. తీసుకే అభిమానీ పురుష స్త్రీయోంకో నఫే టోటే అంటే లాభ నష్టాలు. ఇప్పుడు దానికి అభిమానం లేదు, ఏది ఆ ఎద్దుకు. ఏమని, నా మీద ఈ సుగంధ ద్రవ్యాలే ఉన్నాయి, ఇవే నేను మోస్తా, పనికి మాలినవన్నీ వేస్తే నేను మొయ్యను అంటే హేయోపాదేయ, రాగద్వేష ఇలాంటి ద్వంద్వాలు అవి ఏర్పడుతున్నాయంటే ఒకదాని మీద అభిమానం ఒకదాని మీద లేకపోవడం అన్నమాట. అలా రహిత్కో అవి లేకపోయేసరికి అది హాయిగా వెళ్ళిపోతున్నదో. అభిమాన్ రహిత్కో హర్ష శోక్ నహి. దీన్ని బట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటి సూత్రం? అభిమానం లేకపోతే హర్షం లేదు, శోకం లేదు. అది రెండింటినీ సమానంగా మోస్తున్నదా లేదా? నీవు కూడా ఎందుకు మొయ్యవు? నువ్వు ఒక ఎద్దు లాంటి వాడివే అంటే మోసేదేదో అది ఎద్దు, అదే అనకు ఎద్దని. నువ్వు మాత్రం ఎద్దు కాదు, నువ్వు మోయటంలే. అబ్బా బతుకులు బయటపడ, ఆలోచనలనే బరువు మొయ్యటంలే, సుఖదుఖాలనే బరువు మొయ్యటంలే. ఎద్దుకంటే హీనం నీవు. ఎంచేత అది మంచి చెడ్డ నేను మోస్తున్నానని అనుకోదు, దీనివల్ల కష్టసుఖాలు అనుభవిస్తున్నానని అనుకోదు. అధ్యాస లేదు దానికి, అధ్యారోపణ లేదు దానికి. దీని ఎంత హాయిగా ఉంది ఇది విచారణ. అలా నీవు మాత్రం నీవు మళ్ళీ దాన్ని వ్యాఖ్యానిస్తుంటావు. ఆ వ్యాఖ్యానించి ఆ విమర్శించేటువంటి స్వభావమే నీకు ఎప్పటికైనా అనర్థం. తాబుతో చిత్ సుఖ నిత్య అసంగ్. ఆ అభిమానమే నువ్వు వదిలేశావో అంటే శుభం అశుభమనే అదే అభిమానం వదిలేశావో, తప్పు చిత్తు సుఖ నిత్య అసంగ్, దేంతో సాంగత్యం లేదు, అక్రియ, ఆ పని చేస్తున్నానని కూడా నీకు తెలియదు. ఆకాశకే సమాన్ ఆత్మా అభిమాన్ క్యో కర్తా హై. ఆకాశం ఏమన్నా అభిమాన పడుతున్నదా? ఇప్పుడు సూర్యుడే ఉండాలి నాలో, చంద్రుడుంటే ఒప్పుకోను. ఏదో భూమి నల్లగా ఏడిచింది, ఏదో మట్టి, ఈ మట్టి మశాన్ని నేనెందుకు మొయ్యడం? ఇప్పుడు ఇవన్నీ ఆకాశమే మోస్తున్నదా? మోస్తున్నది మొయ్యటంలే. ఏం చేతి చెప్పండి? మోస్తున్నదని ఎలా అనగలరు? మోయ్యటం లేదని ఎలా అనగలరు? ఈ అండపిండాలన్నీ మోస్తున్నది ఏది? బ్రహ్మాండమైన ఆకాశం కాదు, దానిలోనే ఇవి ఉన్నాయి కాబట్టి మోస్తున్నది. నిరాకారమైనది గనుక ఏది మోయటం. అది సాకారమైతే మోత కనపడుతుంది నీకు. ఇప్పుడు నా నెత్తిన ఏదైనా ఒక బియ్యం బస్తా పెడితే మెడలు కుంగిపోతాయి. ఏం కారణం? నేను సాకారమై కూర్చున్నా, అది సాకారమై కూర్చున్నది. ఒక సాకారాన్ని ఇంకొక సాకారం కెపాసిటీ ఉంటే మొయ్యగలదు, ఆ కెపాసిటీ మించిపోతే చేత కాదు, కూలబడిపోతుంది. నిరాకారమైన దాని మీద ఎన్నైనా భారీ, దానికి లెక్కేంటి? అదే అద్భుతం అండి ఇది. ऐसे ही इस देह रूप नगर में इंद्रिय रूपी गद्धों के जन्म मृत्यु रूपी इष्ट अनिष्ट की प्राप्ति निवृत्ति से मन रूपी कुमार ही हर्ष शोक वाला है. ఆ మనస్సు ముందుకొచ్చేసరికే మంచి చెడ్డ కనపడుతుంటుంది, సుఖం దుఃఖం కనపడుతుంటుంది. ఆ మధ్య దళారి చంపుతున్నాడు. అటు ఆత్మకు లేదు, ఇటు ఈ మోతకు లేదు, దానికి లేదుగా సుఖం దుఃఖం. అభిమానం ఎవరు తెచ్చిపెట్టారు? ఆత్మకు అభిమానము కల్పించింది ఇది, ఈ మనస్సు కల్పించింది గనుకనే దానికి అంటదు. ఇప్పుడు ఆకాశం మీద బురద చల్లాం, దానికి అంటుతుందా? పెడుతుందా? అంటదు, కానీ అంటినట్టు నీకు అనిపిస్తుంటుంది. అలాగే ఆత్మ మీద నువ్వు ఏ బురద చల్లినా ఆ చల్లేటువంటిది ఏదంటే మనస్సు చల్లుతుంది. అనుభవిస్తున్నది ఏది? ఆత్మ అనుభవిస్తున్నది నేను కాదంటుంది మనసు దొంగ. మనస్సులో కలిగే వృత్తి అనుభవిస్తున్నది, ఆ వృత్తి ఆత్మ కాదు. ఇప్పుడు ఆకాశంలో వాయువు వీస్తున్నది, ఆ వీచటం వాయువు చేస్తున్న పని, ఆకాశం చేయటంలా. కానీ ఆకాశాన్ని ఆధారం చేసుకోకపోతే ఇది వీచదు. అలాగే అద్భుతమైన దృష్టాంతం అది. అలాగే ఆత్మ చైతన్యాన్ని ఆధారం చేసుకుని ఆ వీచటమే మనస్సులో కలిగే ఆలోచన, మాటలు, చేష్టలు. చైతన్య రాజా స్వమహిమా మే స్థిత్ హర్షశోక భాగీ కహా హై. హర్షశోకాలను ఎలా అనుభవిస్తుంది? అది తన మహిమలోనే తానుంటున్నది. అంటే తన విస్తారంలో తానున్నది ఆకాశం.
అలాగే తన విస్తారంలో తానున్నది ఆత్మ చైతన్య ప్రకాశం. 6 సర్గలు అయిపోయాయండి. ఇంకా 7, 8, 2 మిగిలిపోయాయి. సప్తమ సర్గ. నిజంగా ఈ ప్రపంచం సృష్టి అయిందా లేదా అని ప్రశ్న వచ్చింది. అసలైన అద్వైత భావం దగ్గరకు వస్తున్నారు కమ్లీవాలా. ఇది ఆరంభవాదం కాదు, పరిణామవాదం అంతకన్నా కాదు. ఏమిటి వివర్తవాదం అంటే? అర్థం ఏది సృష్టి అయినా కాకపోయినా అయినట్టు చేసినట్టు కనిపించటానికి వివర్తమని పేరు. ఇది ఎంత దూరం పోతున్నదంటే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది, నమ్మబుద్ధి పుట్టదు. ఆ విత్తనంలోంచి చెట్టు రాలేదని అంటారు అద్వైతులు. ఇంకేం చెప్పాలి? ఆ మట్టిలోంచి కుండ తయారు కాలేదని అంటారు. ఒక తల్లికి బిడ్డ జన్మించలేదంటారు. అంతే. ఏమిటండి ఇంత డౌన్ రైట్ గా మాట్లాడు? ఇంతమంది అనుభవాన్ని కాదంటున్నారు. ఇంతమంది అనుభవం బేవకూఫుల అనుభవం అంటారు. ఆ మాట కూడా అనిపించుకోవాలి. మీరందరూ బేవకూఫులై ఇది అనుభవం అని అంటున్నారు. ఇంతమంది అనుభవం. మరి ఆకాశంలో నలుపు, అందరం బేవకూఫులం కాదు. ఆకాశం అందరినీ స్టూపిడ్స్ గా మార్చిపారేసింది. నాలో లేనిది నేను చూపుతా, ఉందో లేదో మీరే ఆలోచించుకోండి అని అంటుంటే, అలాగే ఈ మొత్తం సృష్టి ఒక ఇంద్రజాలం, మహేంద్రజాలం. ఒక దానిలో నుంచి ఒకటి వచ్చినట్టు కనబడుతుంటుంది. అది కనపడేవరకే, నిజంగా రాలే. ఏందోవల్ల చెప్పండి. నిజంగానే వచ్చుంటే దానికి దీనికి తేడా ఉండాలి. నిలుస్తావా మాట మీద? తల్లి ప్రసవించినప్పుడు ఆ బిడ్డకు తల్లికి తేడా ఉండాలి. ఇక్కడ తేడా లేదు. ఏమిటండి? ఎందుకు లేదండి? ఆ మట్టి ఎట్లా ఉందో ఆ కొండ అట్లాగే ఉంది. ఆ కొండ పుట్టగానే మట్టి సెలవు తీసుకొని వెళ్ళిపోవాలి. నేను వెళ్ళిపోతున్నాను, గుడ్ బై అని చెప్పాలి ఆ కొండకు. చస్తే పోదు. మీదు మిక్కిలి కుండనంతా వ్యాపించున్నది. కారణం కార్యం నుంచి తొలగిపోకుండా కార్యం మొత్తం వ్యాపించినప్పుడు ఏమనాలే? అక్కడ కార్యం ఉందనాలా, కారణం ఉందనాలా? రెండో ఉన్నాయంటే సరిపో. రెండంటావు. అది మొత్తం ఆ ప్రతి అణువును వ్యాపించినప్పుడు ఇది రెండవది ఎక్కడుంటుంది? దానికి చోటేది ఉండడానికి? ప్రాణం తీస్తున్నారే. మరి కనిపిస్తున్న ఆ మాటను కనిపిస్తున్నది నన్ను ఒప్పుకుంటాం. ఆ కనిపిస్తున్నది అది కాదు, ఇది. ఆ మట్టే కుండగా కనిపిస్తుంది. నేను కుండ లేదనటం లేదు. ఇప్పుడు అర్థమైందా నీకు? కుండ రూపంగానూ ఉన్నది, మట్టి రూపంగానూ ఉన్నది. ఇది వివర్తవాదం అంటే అర్థం. అలాగే ఆత్మ చైతన్యం నేనుగా ఉన్నది, నాదిగా ఉన్నది. అర్థం చేసుకో. ఈ నేనుగా ఉండడమే కారణం, ఆ నాదిగా ఉండడం కార్యం. ఈ నేనుగా ఉండడం స్వరూపం, ఆ నాదిగా ఉండడం విభూతి. దీని విభూతే. ఈ రెండు సమన్వయం చేయడమే అద్వైత జ్ఞానం. అదే మోక్షం. ఎంచేత మోక్షం? మోక్షం అంటే ఏమిటి? బయటపడడం. దేని నుంచి బయటపడ్డావు? ఇప్పుడు మరొకటి ఉందనే భావంలోంచి బయటపడ్డావు. అది అంత సులభం అండి. సులభమో దుర్లభమో ఒక మాట చెబుతా. మరొకటి ఉందనే భావమే జన్మ, మరొకటి ఉందనే భావమే జీవితం, మరొకటి ఉందనే భావమే మరణం, మరొకటి ఉందనే భావమే సమస్య, మరొకటి ఉందనే భావమే పరిష్కారం. ఇదిగో ఈ భావాలే నీ ప్రాణం తీస్తున్నాయి. మరొకటి ఉందనే భావం ఇప్పుడు జీవిస్తున్నప్పుడు నీకు ఎట్లా కలిగింది? చస్తామనే భావం ఎందుకు వచ్చింది నీకు? ఎంత దూరం పోతున్నదో చూడండి అద్వైతం. ఇప్పుడు బతుకుతూ ఉన్నప్పుడు చావు లేదుగా, బతుకు దగ్గర మరణం లేదుగా. బతుకుతూ మరణాన్ని గురించి ఆలోచిస్తావే నువ్వు? నిన్నేమనవాలా? అప్పటికి బతుకు వేరు, నీకు మరణం వేరుగా కనపడుతున్నాయి కదా. నీవు ఎక్కడున్నావు? నేనంటే నీ జ్ఞానం. బతుకును వ్యాపించున్నది, ఇప్పుడు మరణాన్ని వ్యాపించున్నది, రెండింటినీ వ్యాపించున్నది. అప్పటికి కారణమేది? నీ జ్ఞానం. కార్యమేది? నీ కలిగే ఆ రెండు ఆలోచనలు. కార్యాలు రెండు అంటే